ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు రాజసభలో ఉండగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలు ఒక బిడ్డను తెచ్చి, ఇది నా బిడ్డ, నాకు ఇప్పించండి, ధర్మం చేయండి మహాప్రభో అంటూ ప్రాధేయపడ్డారు. రాజుగారు ముగ్గురు మహిళలను శతవిధాలా ప్రశ్నించారు, ప్రలోభపెట్టారు, భయపెట్టారు కూడా. కానీ నిజం తెలుసుకోలేకపోయారు. ముగ్గురూ కూడా నాదంటే నాది ఆ బిడ్డ అంటూ మొండిగా వాదులాడారు. చివరికి తన ఖడ్గం తీసి బిడ్డను 3 సమాన భాగాలుగా కోసి ముగ్గురికి 3 భాగాలు చేసిస్తానన్నారు రాజుగారు. ముగ్గురు మహిళలు కూడా, వద్దు ప్రభూ, అలా చేస్తే మా బిడ్డ ప్రాణాలు పోతాయి అని మొరపెట్టుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగడి వైపు చూశారు. ప్రాధేయపూర్వకంగా ఏదైనా ఉపాయంతో సమస్య పరిష్కరించమని. తెనాలి రామకృష్ణుడు ఇలా అన్నాడు, ఇప్పుడు మధ్యాహ్న భోజన సమయం అవుతుంది. ఈ ముగ్గురు మహిళలకు విందు భోజనం తెప్పించండి. పాపం బాగా ఆకలి మీద ఉన్నారు. విరామం తరువాత రాజుగారు తీర్పు చెబుతారు అని. వెంటనే అక్కడ ఉన్న అధికారి కమ్మటి విందు భోజనం తెచ్చి పెట్టారు. 2 మహిళలు లొట్టలు వేసుకొని తినడం మొదలుపెట్టారు. 3వ మహిళ తినలేదు. ఇలా అన్నది, మహారాజా, ముందు నా బిడ్డను నాకివ్వండి, వాడి ఆకలి తీర్చాలి ముందు అంటూ మొరపెట్టుకుంది 3వ మహిళ. అప్పుడు తెనాలి రామలింగడు ఆ 3వ స్త్రీని ఆ బిడ్డ యొక్క అసలైన తల్లిగా నిర్ధారించాడు. రాజుగారు మిగతా 2 స్త్రీలకు ఖైదు విధించాడు.